వెల్ గైస్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి ఎస్ఆర్హెచ్కి మరియు జీటీకి జరిగింది. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మరి ఆ టాస్ మరి విఫలమైంది చాలా బాగా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే జీటీ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఉమర్ జయాను, మనకి నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేసి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 వికెట్లు అనేది సంపాదించారు. అండ్ నా పిక్ ఆఫ్ అయితే ఎస్ఆర్హెచ్లో మంచిగా బ్యాటింగ్ చేసింది అభిషేక్ శర్మ. ఉన్నంతలో బాగా ఆడాడు. అండ్ అబ్దుల్ సమద్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. అండ్ లాస్ట్లో వచ్చి ప్యాట్ కమిన్స్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు కాబట్టి మంచి స్కోర్ వచ్చింది. అండ్ ఓవరాల్గా మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూస్తే అరౌండ్ మనకి 162 కొట్టారు. దీంట్లో మనకి మోహిత్ శర్మకి క్రెడిట్ ఇవ్వాలి, 3 వికెట్స్ తీశాడు. ఎంతైనా సీనియర్ బౌలర్ కదా. అండ్ మనకి సెకండ్ ఇన్నింగ్స్ విషయాన్ని చూసుకుంటే మనకి ఎర్లీగా ఓపెనర్స్ అవుట్ అయిపోయినా తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ మరియు డేవిడ్ మిల్లర్ కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అవతల వికెట్స్ పడిపోతున్నా వీళ్ళిద్దరు మాత్రం గ్రౌండ్లో స్టాండ్ బై నించొని మనకి జీటీ టీంని గెలిపించారు. అండ్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ద్వారా జీటీ టీం గెలిచింది నిన్న మ్యాచ్. అండ్ మనకి నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి మనకి మోహిత్ శర్మకి 3 వికెట్స్ తీసినందుకు తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో 168 కొట్టారు. అది కూడా 4 బాల్స్ మిగిలి ఉండగానే నిన్న మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ మ్యాచ్ రివ్యూ గైస్. అండ్ మనకి సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే డీసీ వర్సెస్ సిఎస్కే మన వైజాగ్లో జరిగింది. ఫస్ట్ మనకి సిఎస్కే యాజ్ యూజువల్గా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అండ్ డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు మంచి స్టార్ట్ వచ్చింది కదా. అసలు వింటేజ్ బ్యాటింగ్ అసలు పృథ్వీ షా నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు మరి ఏంటో కానీ 43 కొట్టాడు. అండ్ డేవిడ్ వార్నర్ కూడా 50 కొట్టాడు. ఇనీషియల్గా 93 రన్స్ వచ్చినాయి. దాని తర్వాత వచ్చాడు గాయస్ మనోడు మిచెల్ మార్ష్ మనోడు అదే పతిరానా అసలు ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. అవతల పక్కన వికెట్స్ 2 పడిపోయినా మిచెల్ మార్ష్ ఆడే దూకుడికి 2 బేకులు వేసాడు. అది కూడా స్టబ్స్ వికెట్. మనకి మిచెల్ మార్ష్ వికెట్ చూసుకుంటే ఒకటేమో చివరి స్టంప్ కొట్టాడు, ఇంకోటేమో మిడిల్ స్టంప్ కొట్టాడు. అసలు మామూలుగా బౌలింగ్ లేదు. అసలు ఒక టర్నింగ్ పాయింట్ అయ్యాడు పతిరానా. దాని తర్వాత వచ్చాడు గాయస్ మన పంత్. వింటేజ్ పంత్ని రుచి చూపించాడు. 30 బాల్స్లోనే 51 రన్లు చేసి అసలు ఢిల్లీకి 130కి 4 వికెట్స్ ఉండగా వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ని 190కి తీసుకెళ్ళిపోయాడు. సో దీంట్లో అయితే పిక్ ఆఫ్ ది బౌలర్స్ అయితే మనకి పతిరానానే 3 వికెట్స్ తీశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో చెన్నై బ్యాటింగ్ చూసుకుంటే తుస్సు అనిపించింది. ఎందుకంటే ఇనీషియల్గా ఫస్ట్ ఓవర్లోనే మన ఖలీల్ అహ్మద్ 2 వికెట్స్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. సో అది టర్నింగ్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫీల్డింగ్ కూడా ఆన్ ది స్పాట్ ఉంది. రిక్కీ పాంటింగ్ గారు మరి వైజాగ్ రాగానే ఏం తినొచ్చారు కానీ కోచింగ్ సూపర్ ఇచ్చారు మరి ఫీల్డర్స్కి. ఇనీషియల్గా దాని తర్వాత అజింక్య రహానే మరియు మిచెల్ మార్ష్ కొంచెం కంపైకి ఇద్దాం అనుకున్నారు. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళిద్దరు కూడా వికెట్ సమర్పించుకున్నారు. అండ్ దాని తర్వాత వచ్చాడు గాయస్ మన మహేంద్రుడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 17 బాల్లోనే 37 కొట్టాడు. 3 4లు 4 6లతో వింటేజ్ ధోనీని చూసాము మనం. అట్ ద సేమ్ టైం మనం సిఎస్కే గెలవపోయినా ధోనీ వింటేజ్ షో చూసాము. అండ్ దాని తర్వాత మనకి ఖలీల్ అహ్మద్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. నేనైతే పంత్కి ఇస్తాను అనుకున్నా, మరి ఖలీల్ అహ్మద్కి ఇచ్చారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఆరెంజ్ క్యాప్లో ఫస్ట్ ప్లేస్లో మన కింగ్ కోహ్లీ ఉన్నాడు. మరి చూద్దాం కోహ్లీని ఎవరు దాడతారో ఈ ఆరెంజ్ క్యాప్లో. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ క్యాప్లో మన ఫిజ్ ఉన్నాడు. అదే ముస్తాఫిజుర్ రెహమాన్ 7 వికెట్లతో. సెకండ్ ప్లేస్లో మనకి మోహిత్ శర్మ ఉన్నాడు. సో ఇది గాయస్ ఇప్పటి వరకు మనకి 2 మ్యాచెస్ రిపోర్ట్ విషయానికి వస్తే. సో రేపు మ్యాచ్ ఏంటంటే ఇవాళ మ్యాచ్ మనకి ముంబై వర్సెస్ రాజస్థాన్. మరి చూద్దాం మరి ఫస్ట్ హోమ్ మ్యాచ్ కదా, కొంచెం ముంబై ఇండియన్స్ గెలవాలని కోరుకుంటున్నాను ఈరోజు. నా ప్రిడిక్షన్ అయితే ముంబై ఇండియన్స్. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు గైస్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇలాంటి వీడియోస్ మేము ఇస్తాము. సో దిస్ ఇస్ రివ్యూ సైనింగ్ ఆఫ్ గైస్.